కృష్ణా జిల్లా పెన్మరూరులో పంచాయతీ అధికారుల నిర్లక్ష్యంతో ప్రజలు తీవ్ర అవస్థలు పడుతున్నారు. 6 నెలల క్రితం అభివృద్ధి మరియు ఆక్రమణల పేరుతో గ్రామంలోని చెరువు చుట్టుపక్కల కుటుంబాలను ఖాళీ చేయించారు. గ్రామంలో ఉన్న జిల్లా పరిషత్ పాఠశాలకు క్రీడా స్థలంగా దాన్ని కేటాయించారు. 6 నెలల్లో గ్రామ రూపురేఖలు మారి సుందరంగా మారుతోందని గ్రామ ప్రజలు భావించారు. కానీ పంచాయతీ అధికారుల నిర్లక్ష్యంతో ప్రజలు ఇప్పుడు తలలు పట్టుకుంటున్నారు. పంచాయతీ పరిధిలోని చెత్తను ఖాళీ స్థలంలో పడవేస్తూ ఒక డంప్ యార్డ్లా తయారు చేస్తున్నారు. చుట్టూ వందల సంఖ్యలో ఇళ్లు, జిల్లా పరిషత్ పాఠశాల మరియు దేవాలయాలు ఉండటంతో జనాలు నానా అవస్థలు పడుతున్నారు. స్వచ్ఛ పర్యవేక్షణలో భాగంగా గ్రామంలోని చెత్త నుండి సంపద తయారీ కేంద్రాలకు తరలించాల్సింది పోయి అక్కడే తగలబెడుతుండటంతో ప్రజలు తీవ్ర అనారోగ్యానికి గురయ్యే అవకాశం ఉంది. ఈ ప్రదేశంలోని చెత్తను ఇక్కడి నుంచి తరలించి గ్రామ సుందరీకరణ మరియు ప్రజల ఆరోగ్యాన్ని కాపాడాలని గ్రామస్తులు కోరుకుంటున్నారు. ఎండ్రపాటి చంద్రశేఖరు పెనలూరు పక్కా టీడీపీ క్యాండిడేట్ని. కాకపోతే ఏంటంటే ఇక్కడ ఈ వాసనకి ఉండాలా వద్దా అనేది మాకు అదొకటి కావాలి. ఇప్పుడు పంచాయతీ అన్నారు, హై స్కూల్ గ్రౌండ్ అన్నారు, హై స్కూల్ గ్రౌండ్ కడతా అన్నారు, బస్ స్టాండ్ కడతా అన్నారు, జూనియర్ కాలేజీ కడతా అన్నారు. అక్కడ వరకు బాగానే ఉంది. వేసే చెత్త వాసనకి పక్కన వాళ్ళు ఉండాలా ఉండొద్దు కూడా, అదే నాకు కావాల్సిన కోరిక. అది చేస్తున్నారు. డంపింగ్ యార్డ్ మాకు అక్కడ ఉంది శ్మశానం దగ్గర, అక్కడ తీసుకొచ్చి ఇక్కడ వేయడం ఏంటి? ఈ వాసనకి ఉండాలా వద్దా? జనాలు ఏమన్నా చంపేద్దాం లేదా మొత్తం ఖాళీ చేపిద్దాం అని అనుకుంటున్నారా? వాసన మీకు ఫోన్లో వినపడదాం, కానీ ఒకసారి కలెక్టర్ వస్తే వాసన చూస్తే తెలిసిద్ది. కలెక్టర్ గారికి కూడా నేను సమాధానం చెబుతా, ఆ వాసన చూడమనండి. దీనివల్ల దోమల బెర్రలు కానీ పెరిగినాయి బాగా. ఇప్పుడు పెరిగినాయి కాబట్టి కండి అసలు వాసన వచ్చి కలెక్టర్ గారిని చూడమని ఈ వాసనని ఎప్పుడు చూద్దాం. కలెక్టర్ గారు వచ్చి చూడమని వాసన, ఆ డంపింగ్ యార్డ్ వాసన ఏంటి? ఎక్కడ డంపింగ్ యార్డు, ఎక్కడ ఇది? అందుముందు మాకు ఈ వాసన లేవుగా. మరి ఇప్పుడు ఎందుకు వాసనలు? మాకు అవసరం ఈ వాసనలో పూడితేంటి పూడిపోతాయండి. బాబా వేసిన చెత్త కూడా గాలికి ఎగిరి వెళ్ళిపోతుంది, నెలలో వచ్చేస్తుందంట. ఇప్పుడు అదేగా చెప్పేదాన్ని. అలా నేనేం చేద్దాం, కలెక్టర్ గారిని వచ్చి చూడమనండి, వాసన ఉండమనండి ఒక గంట. ఇప్పుడు ఈ లేబర్ అనే కదండి చేయటం, ఏది పడితే తోలుతున్నారు. అదే అప్పుడు రైతులు కమ్మరేళ్లలో ఎదురుగా ఉంటే తోలనీరు గాళ్ళు ఊరుకోరుగా, అసలుకి రానీరు. ఎక్కడెక్కడంతా తీసుకొచ్చి తోలుతున్నారు, ఎవరు మాట్లాడలేదని మాట్లాడినా లెక్క చేయట్లేదు ఎవరు. అది జరిగింది. మరి మంచి మట్టి తోలాలిగా అండి. పంచాయతీ అధికారులు అడిగారు మీరు? అడగలేదండి. వాళ్ళు కనపడతా, వాళ్ళు ఏం పట్టించుకోవట్లేదు, మొత్తం తోసేసారు. కనీసం పంపులు కూడా పగలు కొట్టేశారు. ఎవరిని గారికి కూడా రావట్లేదు, ఏం పట్టించుకోవట్లేదు. తోసేయడం వరకే వాళ్ళ పని అంతే. విపరీతమైన వాసన బాగా ఎక్కడెక్కడంతా తీసుకొచ్చి ఇక్కడే వేస్తున్నట్టున్నారు. ఏదన్నా మట్టి లాంటివి తీసుకొచ్చి పొడచాలి, కానీ ఈ గొయ్యిని తీసుకొచ్చి ఆ వ్యర్థాలని తీసేసి అన్నీ తీసుకొచ్చి ఇక్కడ పోడ్చడం అనేది తప్పు. అసలు ఇళ్ళల్లో ఉండలేకపోతున్నాము. వాటి నుంచి దుమ్ము అదంతా ఆడు అన్లోడ్ చేసినప్పుడు ఒక బోగర్ లాంటిది వచ్చేసేసి బాగా స్ప్రెడ్ అయిపోతుంది. బాగా వాసన ఈ కరెక్ట్ కాదు. అసలు ఎందుకు చేస్తున్నారో తెలియట్లేదు. డంపింగ్ యార్డ్ అంటే పూర్వకాలంలో ఎప్పుడో 3 ఎకరాల 40 సెంట్ని గవర్నమెంట్ జిల్లా పరిషత్కి రాసింది. ఆ నేపథ్యంలోనే దీన్ని ప్లే గ్రౌండ్ కింద ఉపయోగిస్తారు. ఆ గతంలో ఇక్కడ చెరువు ఉండి ఇల్లు ఉండటం మూలన అక్కడ చాలా పెద్ద గొయ్యలు ఉన్నాయి. ఆ గొయ్యలన్నీ పొరవడానికి పిఎం వచ్చిన కింద సెలెక్ట్ అయిన హై స్కూల్కి గవర్నమెంట్ డబ్బులు ఇస్తుంది. కానీ ఇవాళ ఆ డబ్బులు ఏమి యూజ్ చేయకుండా, వీళ్ళు గవర్నమెంట్ డబ్బులు ఏమి యూజ్ చేయకుండా విలేజ్లో ఉన్న చెత్త మొత్తం తీసుకొచ్చి ఇక్కడ ఫిల్ చేస్తున్నారు. ఈ ఫిల్లింగ్ వల్ల ఏమవుతుందంటే వర్షం పడిన రేపు వద్దున బాగా ఇప్పటికే స్మెల్ వచ్చేస్తుంది, విపరీతమైన స్మెల్ వస్తుంది. అది కూడా పచ్చి డంపింగ్. అది మొత్తం కూడా ఇళ్లలో ఇప్పుడు యూజ్ చేసిన వ్యర్థాలతో తీసుకొచ్చి వేస్తున్నారు. దీనివల్ల ఈ చుట్టుపక్కల ఉన్న ఇళ్ళ వరకు కూడా స్మెల్ వస్తే గాలి వేస్తే ఉండలేకపోతున్నారు. ఇంకొకటి దీంట్లో దుమ్ము మొత్తం తీసుకొచ్చి ఇళ్ళలోకి వచ్చేస్తుంది, బ్లాక్ మొత్తం నల్లగా వచ్చేస్తుంది. ఇప్పటికీ చాలామంది చెప్పాము, మేము చెబుతుంటే లేదు పంచాయతీ వాళ్ళకి చెప్తుంటే సున్నం చల్లుతున్నాం, అవి చల్లుతున్నాం, ఇవి చల్లుతున్నాం అని చెబుతున్నారు. కానీ